ఫ్రెండ్స్, శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు. శ్రీరాముడి పుట్టినరోజుని మనం శ్రీరామనవమి అంటాం. కానీ మన ఆలయాల్లో చాలా చోట్ల శ్రీరాముడి కళ్యాణం చేస్తారు. శ్రీరామనవమి రోజున శ్రీరాముడి కళ్యాణం ఎందుకు చేస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఇంకోటి ఏంటంటే, సీతారాములకి కళ్యాణం ఎప్పుడు జరిగింది? ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. శ్రీరాముడి కళ్యాణం ఎప్పుడు జరిగింది? సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున మన ఆంధ్రాలో మాత్రమే ఎందుకు చేస్తారు? భద్రాచలం, ప్రతి చోట ఆంధ్రాలో ప్రతి ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున చేస్తారు. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విషయాలన్నీ తెలియాలంటే సీతారాముల కళ్యాణం ఎందుకు శ్రీరామనవమి రోజున చేస్తారు, సీతారాముల కళ్యాణం జరిగింది ఎప్పుడు, ఇవన్నీ తెలియాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి. ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. కామెంట్లో కూడా లింక్ ఉంటుందండి. కామెంట్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి వీడియోని ఓపెన్ చేస్తే మీకు పూర్తి వీడియో, ఫుల్ వీడియో వస్తుంది. ఫుల్ వీడియోలో మీకు అన్నీ వివరంగా తెలుస్తాయండి. జై శ్రీరామ్. వీడియో కావాల్సిన వాళ్ళు ఫుల్ వీడియో కామెంట్లో ఓపెన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.